ఈసారి ఐపీఎల్ సీజన్లో మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ ఒక్కసారిగా ఈ వార్తలు కలకలం రేపుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడింది అంటూ ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఏప్రిల్ 19న లక్నోతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసిందంటూ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ కన్వీనర్ జైదీప్ ఆరోపణలు చేశారు. అసలు ఏం జరిగిందంటే కనుక హోమ్ గ్రౌండ్లో గెలుపు పక్కా అనుకున్నాము, అయితే ఓడిపోవడం పైన అనుమానాలు వ్యక్తం చేశారు జైదీప్. మ్యాచ్ ఫిక్సింగ్ పై వెంటనే దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. లక్నోతో చివరి ఓవర్లో 5 వికెట్లు చేతిలో ఉంచుకొని 9 పరుగులు చేయలేకపోయారు. అందుకే మాకు అనిపిస్తోంది మ్యాచ్ ఫిక్సింగ్కి రాజస్థాన్ టీం పాల్పడ్డట్టుగా అనుమానాలు ఉన్నాయంటున్నారు. ఐపీఎల్లో గతంలోనూ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. గతంలో ఒకటి రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కొంత మరోసారి రాజస్థాన్ రాయల్స్ పైన ఈ ఆరోపణలు రావడం ఆసక్తి రేపుతుంది. ఏం జరిగిందంటే కనుక ఢిల్లీ క్యాపిటల్స్తో ఓ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో కూడా చివరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా ఆ లక్ష్యాన్ని ఛేదించడంలో ఇటు రాజస్థాన్ టీం కొంత చిన్నాభిన్నం అయిపోయింది, కుప్పకూలిపోయింది. ఢిల్లీకి అక్కడ ఆ మ్యాచ్ కూడా కైవసం అయిపోయింది.